എൻ്റെ പേര് നിജു മാത്യു എന്നാണ്. నా పేరు నిజు మాథ్యూ అండి. കേരളത്തിൽ ഞങ്ങൾ മലയാളം കൂടുതൽ ഉപയോഗിക്കുന്നത് കൊണ്ട് కేరళలో మేము ఎక్కువగా మలయాళం వాడుతూ ఉంటాము కాబట్టి മലയാളത്തിലാണ് കൂടുതൽ പ്രസംഗിക്കുന്നത്. ఎక్కువగా నేను మలయాళంలో ప్రసంగం చేస్తూ ఉంటాను. ఆమేన్. ఆమేన్. రాజు పాస్టర్నాయి దైవത്തെ സ്തുതിക്കുന്നു. రాజు పాస్టర్ గారిని బట్టి దేవాతి దేవుని స్తుతించుచున్నాను. യേശു ഈ ലോകത്തിൽ വന്നത് ഒരു മതം സ്ഥാപിക്കാനല്ല. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చింది ఒక మతాన్ని స్థాపించడం కోసం కాదు. അല്ലേ? అవునా కదా? യേശു ഈ ലോകത്തിൽ വന്നത് എന്തെങ്കിലും ചില తత్వచింతകൾ പഠിപ്പിക്കാനാണ്. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలోనికి వచ్చింది ఏదో తత్వవేదాన్ని గురించి నేర్పించడానికి రాలేదు. അടുത്തിരിക്കുന്നോട് ചോദിച്ചിട്ട് പിന്നെ എന്തിനു വന്നതാണ്? పక్కనున్న వాళ్ళని అడగండి, మరి ఎందుకు వచ్చారు అని అడగండి. మీ పక్కనున్న వారిని అడగండి, ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? టెల్ మీ ద ఆన్సర్. నాకు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. చెప్పండి, నోరు తెరిచి సమాధానం చెప్పండి. നിങ്ങൾക്ക് അറിയാം, പറയാതിരിക്കുക. మీకు తెలుసు కానీ మీరు చెప్పకుండా ఉంటున్నారు. എന്തോ ఏంటండి? వెరీ గుడ్. వేరే എന്തെങ്കിലും? ఇంకా ఏమైనా ఉన్నవండి? సూపర్ సూపర్ అండి. യേശു വന്നത്, యేసు ప్రభువారు వచ్చినది, അടുത്തിരിക്കുന്നവർ കൈ കൊടുത്ത് പറഞ്ഞാട്ടെ, పక్కన వాళ్ళకి చెయ్యిచ్చి చెప్పండి, നിങ്ങൾക്ക് അറിയാം, మీకు తెలుసు కానీ എന്നാലും മിണ്ടാതിരിക്കുകയാണ്. మీకు తెలిసి కూడా మౌనంగా ఉంటున్నారు. పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, మీకు తెలుసు. చెప్పండి, మీకు తెలుసు కానీ మౌనముగా ఉంటున్నారు. വീണ്ടും പറയട്ടെ, ഇങ്ങനെ തന്നെ ഇരിക്കണം എപ്പോഴും. మరలా చెప్పండి, ఇలాగనే కూర్చోవాలి అని. യേശു വന്നത്, యేసయ్య వచ్చింది, യോഹന്നാന്റെ സുവിശേഷം యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయము അതിന്റെ 10వ వాక్యం. అది 10వ వచన భాగాన్ని చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచన భాగాన్ని. దయచేసి ఎవరైనా మైక్ లో యోహన్నాൻ 10:10. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచన భాగము. The thief does not come except to steal and to kill and to destroy. I have come that they may have life and that they may have it more abundantly. ఓకే, నేను తెలుగు బైబిల్లో చదువుతున్నాను. శ్రద్ధ కలిగి ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ഇതിനകത്ത് മലയാളവും തെലുങ്കും അറിയാത്ത ആരെങ്കിലും ഉണ്ടോ? ఇందులో మలయాళము తెలుగు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అటు మలయాళము తెలుగు ఈ రెండు కాకుండా ఏదైనా భాష అయినటువంటి వారు. అందరికీ తెలుసండి తెలుగు? మలయాళం తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండి. ఓకే. ఎల్లో టీ షర్ట్, యు డజంట్ నో తెలుగు? ఎల్లో టీ షర్ట్ బ్రదర్, మీకు తెలుగు తెలియదా? ബൈബിൾ പറയുന്നു, బైబిల్ సెలవిచ్చుచున్నది ఏమిటంటే ജോൺ ചാപ്റ്റർ 10 verse 10. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. యేసు వన్నది, యేసయ్య వచ్చినది మతం స్థాపించానల్ల, ఒక మతాన్ని స్థాపించడానికి కాదు, పాపిകളെ కొల్లానల్ల, పాపుల్ని నరకటం కోసం చేయటానికి రాలా, జీవం తరాన్, జీవం ఇవ్వటానికి వచ్చాడు. జీవం ఇవ్వటానికి వచ్చాడు. നമുക്ക് ജീവൻ ഉണ്ടല്ലോ. మరి మనకు జీవం ఉన్నది కదా? നമുക്ക് ജീവൻ ഉണ്ടല്ലോ ഓൾറെഡി. మనకు జీవం ఉందా లేదా? yes or no? ఉందా లేదండి? ఎనీ ഒരു జీవన, ఇంకా మరొక జీవమా? that is what type of life? అది ఎలాంటి రకమైనటువంటి జీవము? you must know two types of life in this earth. ఈ యొక్క భూమిలో రెండు రకాలైనటువంటి జీవములు కలవు. number 1, మొట్టమొదటిది సుఖే. జుకే
സുഖേ പറഞ്ഞാൽ జుకే అనగా സാധാരണ ജീവൻ. సాధారణమైనటువంటి జీవము. Everybody say normal life. అందరూ చెప్పండి, సాధారణమైన జీవము. Normal life. What is a normal life? సాధారణమైన జీవము అంటే ఏమిటి? ജനിക്കുന്നു, జన్మించటము, ജീവിക്കുന്നു, జీవించటము, മരിക്കുന്നു. మరణించటము. That is normal life. ఇది సాధారణమైనటువంటి జీవము. This is second kind of life. రెండో రకమైనటువంటి జీవము, That is a God's kind life. అది దేవుని సంబంధమైనటువంటి ఆ యొక్క జీవమై ఉన్నది. ദൈവദത്തമായ ജീവൻ. దేవుడు కలుగు చేసినటువంటి ఆ జీవము. ആ ജീവന്റെ പ്രത്യേകത, ఆ జీవముకున్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే Romans chapter 5 verse 17. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చూద్దాం. ഏകന്റെ ലംഘനത്താൽ മരണം ആ ഏകൻ നിമിത്തം വാണു എങ്കിൽ കൃപയുടെയും നീതിദാനത്തിൻ്റെയും സമൃദ്ധി ലഭിക്കുന്നവർ യേശുക്രിസ്തു എന്ന ഏകൻ നിമിത്തം ഏറ്റവും അധികമായി జీవనిల్ వాడు. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరీ నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. జీవన్, ఈ యొక్క సాధారణమైనటువంటి జీవము జనిക്കുന്നു, జన్మించటము, జీవించటము, రోగమొక వന്നാൽ పోరాడును, రోగము వచ్చినప్పుడు పోరాటము జరిగిద్ది, మరిക്കുന്നു, ఆ పోరాటంలో మరణించడం జరుగుతుంది. రెండవది లైఫ్, ఈ యొక్క రెండో రకమైనటువంటి జీవము అది దైవదత్తമായ జీవనాണ്. అది దేవుడు కలుగు చేసినటువంటి జీవమై ఉన్నది. അതിനെ നമുക്ക് ഇങ്ങനെ വിളിക്കാം, దాన్ని మనం ఈ విధంగా పిలవచ్చు, జోయే లైఫ్. జోయే లైఫ్. ZOE, Zoe. Zoe life. Everybody say Zoe. అందరూ చెప్పండి. Zoe എന്ന് പറഞ്ഞാൽ Zoe అనగా దైవదత్తമായ జీవన్, దేవుడు దయచేసినటువంటి జీవము, దైవికമായ జీవన్, దైవ సంబంధమైనటువంటి జీవము. ఆ జీవന്റെ ప్రత్యేകത, ఆ జీవమునకున్నటువంటి ప్రత్యేకత എങ്ങനെങ്കിലും ജീവിക്കുകയല്ല, ఎలాగైనా జీవించొచ్చని కాదు, కానీ വാഴുകയാണ്. అది ఏలుదురు. ఆమేన్. നല്ല നല്ല കൈയടിച്ച് చప్పట్లు కొడితే మంచి చప్పట్లు కొడదామండి. మంచి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. That life, ఆ జీవమును గురించి నన్ను ఏమైనా కొంచెం చెప్పమంటారా? Yes. Can I tell a good news to you? మీకు ఒక మంచి శుభవార్త చెప్పమంటారా? From tonight onwards, ఈ రాత్రి మొదలుకొని you are going to reign in your life. నీ యొక్క జీవితంలో నీవు ఏలుబడి చేయబోతున్నావు. Through that Zoe life. ఆ యొక్క జోయే జీవము ద్వారా నీవు ఏలుబడి చేయబోతున్నావు. Hallelujah. హల్లెలూయా. എൻ്റെ കൊച്ചു പ്രായത്തിൽ నా చిన్న వయసులో ഈ ജീവനെ പറ്റി ഞാൻ കേട്ടത്, ఈ యొక్క జీవమును గురించి నేను విన్నాను. മരിച്ചു സ്വർഗത്തിൽ ചെല്ലുമ്പം കിട്ടുമെന്നാണ്. నేనేమని విన్నాను అంటే, మరణించిన తర్వాత పరలోకంలోనికి వెళ్తే ఈ యొక్క జీవము దొరికిద్ది అని లేదా కలిగిద్ది అని నేను విన్నాను. ചില എയർപോർട്ടിലൊക്കെ ചെല്ലുമ്പോ, కొన్ని విమానాశ్రయాలకు వెళ్ళినప్పుడు എയർപോർട്ടിൽ ഞങ്ങളെ സ്വീകരിക്കാൻ ആളുകൾ ബൊക്കെയും മാലയും మా దగ్గరికి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎలాగొస్తారంటే బొకే తీసుకొని దండ తీసుకొని రావటం జరుగుతుంది. സ്വർഗത്തിൽ ചെല്ലുമ്പോ, కానీ పరలోకములోనికి వెళ్ళినప్పుడు ദൂതന്മാർ സ്വർഗത്തിന്റെ വാതിൽക്കൽ നിന്നിട്ട് ఆ దేవుని దూతలు ఆ యొక్క పరలోకము ద్వారముల దగ్గర నిలుచొని, നിജുകാര് വന്നോ എന്നാ പിടിച്ചോന്ന് പറഞ്ഞ് തരികയാണ്. నిజి గారు వచ్చారా అని పిలిచి తీసుకుని పోయేది. അങ്ങനെയാണ് ഞാൻ ചിന്തിച്ചത്. నేను అలాగని ఆలోచించాను, ఇలాగ ఆహ్వానిస్తారు అని. എപ്പോ കിട്ടുമെന്നാണ്? ఎప్పుడు దొరికిద్దని ఆ జీవము? మరణించిన తరువాత, స్వర్గത്തിൽ ചെന്ന കാര്യം, పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత ఈ జీవము నాకు కలిగిద్ది అనుకున్నాను. എന്നാൽ യോഹന്നാൻ 3:16, కానీ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచన భాగము సెలవిస్తున్నది ఏమిటంటే, വായിച്ചിരുന്നപ്പോ అక్కడ చదివి ఉన్న తరువాత എനിക്ക് മനസ്സിലായി, అది నాకు అర్థమైంది, മരിച്ചു ചെല്ലുമ്പോഴല്ല, మరణించిన తరువాత కాదు, కానీ యేసువిനെ സ്വീകരിക്കുമ്പോ, యేసయ్యని అంగీకరించినప్పుడు, యేసువిനെ രക്ഷകനായി ഏറ്റെടുത്തപ്പോ, యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, the same life
received you by you. అదే జీవము నీవు పొందుకునే విధంగా ఉంటావు. Amen. You receive the same life when you accept Jesus as your personal savior. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకునిగా సొంత రక్షకురాలుగా అంగీకరిస్తావో అదే సమయంలో ఆ జీవాన్ని నువ్వు పొందుకునే విధంగా ఉంటావు. Amen. Amen. അറിയാവുന്നവർ ചേർന്ന് പറഞ്ഞാട്ടെ ജോൺ ചാപ്റ്റർ 3:16. తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క యోహాను సువార్త 3:16 చెప్తారా? అందరూ కలిసి. God so loved the world that he gave his only begotten son, that whoever believes in him shall not perish but have eternal life. Amen. Amen. തന്റെ ഏകജാതനായ പുത്രനിൽ വിശ്വസിക്കുന്ന ഏവനും తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును വിശ്വസിക്കുന്ന ഏവനും విశ్వసించేటువంటి వారు നശിക്കത്തില്ല. నశించిపోరు. Yes. നശിക്കത്തില്ല. నశించిపోరు. നീ നശിക്കാതെ നിത്യജീവൻ. నీవు నశించకుండా నిత్య జీవము పొందుకుంటావు. അവിടെ എഴുതി വെച്ചേക്കുന്ന മരിച്ച ശേഷം എന്നാണോ? అక్కడ రాయబడింది మరణించిన తరువాత అని రాయబడి ఉందా? నో, లేదు. വിശ്വസിക്കുന്ന നിമിഷത്തിൽ విశ్వసించినటువంటి ఆ నిమిషములో നിന്റെ മേൽ അത് നൽകിയിരിക്കുന്നു. నీ మీదకి ఆ యొక్క జీవము రావటం జరుగుతుంది. എന്താണ് അതിന്റെ പ്രത്യേകത? దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటండి? നോട്ട് പെറിഷ്. നശിക്കത്തില്ല. నశించిపోవటం జరగదు. നശിക്കത്തില്ല. ఆ యొక్క జీవము నశించిపోదండి. കൈ കൊടുത്ത് പറഞ്ഞിട്ട് നശിക്കത്തില്ല. ఆ పక్కన వాళ్ళకి చెయ్యి చెప్పండి, నశించిపోదు. Perish. నశించిపోదు. నశించిపోదు. പറ ഒന്നുകൂടെ പറഞ്ഞാട്ടെ. మరొకసారి చెప్పండి, ఆ యొక్క జీవం అనేటువంటిది నశించిపోయే జీవము కాదు. నశించిపోదు. మై క్వశ్చన్, నా యొక్క ప్రశ్న ఏమిటంటే, మంత్రవాదం ചെയ്താലോ? ఒకవేళ మాంత్రిక శక్తులు ప్రయోగిస్తే? ഞാൻ പേടിച്ചു പോയി. నేను భయపడిపోయాను. ആഭിചാരം ചെയ്താലോ? സോർസറി. ఆ యొక్క చేతబడి శక్తులు చేస్తే? నశించిపోరు. പ്രശ്നങ്ങൾ വന്നാലോ? సమస్యలు వస్తే? నశించిపోరు. వై ఎందుకు? బికాజ్ కారణం ఎటర్నల్ లైఫ్ ఇస్ ఇన్ మీ. నిత్య జీవము నాలో ఉండి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. Can I give a simple word to you? మీకు ఒక చిన్న సాధారణమైనటువంటి వాక్యాన్ని ఇవ్వమంటారా? Very simple. చాలా సాధారణమైనటువంటి. Everybody says very simple. అందరూ చెప్పండి, చాలా సాధారణమైనది. Tell to your neighbor. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, But so powerful. చాలా శక్తివంతమైంది. Okay. John chapter 5 verse 24. యోహాను సువార్త 5:24 భాగాన్ని చూద్దాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. അവർ മരണത്തിൽ നിന്ന് వారు మరణములో నుండి ജീവനിലേക്ക് കടന്നിരിക്കുന്നു. జీవములోనికి దాటే విధముగా ఉంటారు. Amen. എന്നിൽ വിശ്വസിക്കുന്നവന് అయితే విశ్వసించినటువంటి వారు నిత్యజీవనుండు. విశ్వసించిన వారిలో నిత్య జీవం ఉన్నది. അവർ മരണത്തിൽ നിന്ന് వారు మరణములో నుండి ജീവനിലേക്ക് കടന്നിരിക്കുന്നു. జీవములోనికి నడిచే విధంగా ఉంటారు. మై క్వశ్చన్, నా యొక్క ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు నీ మరణത്തിലാണോ జీవనిലാണോ? నీవు ఇప్పుడు మరణములో ఉన్నావా, జీవములో ఉన్నావా? జీవంలో. వినబడటం లేదు. അടുത്തിരിക്കുന്നോട് പറഞ്ഞാട്ടെ, మీ పక్కనున్న వాళ్ళకి చెప్పండి, ഓഹോ മരണത്തിൽ നിന്നും ജീവനിലേക്ക് കടന്നിരിക്കുന്നു. మరణములో నుండి జీవములోనికి వచ్చి ఉన్నావు. പറഞ്ഞോ? చెప్పారా? Yes. ജസ്റ്റ് ഷോ ആക്ഷൻ. ఇలా యాక్షన్ చేసి చూపించండి. മരണത്തിൽ നിന്നും ജീവനിലേക്ക് കടന്നിരിക്കുന്നു. మరణములో నుండి జీవములోనికి అడుగు పెట్టి ఉన్నాము. ഹല്ലേലൂയ. Hallelujah. ഇന്ന് രാത്രിയിൽ ഈ വചനം നിങ്ങളെ സ്വതന്ത്രമാക്കാൻ പോകുകയാണ്. ఈ రాత్రి యొక్క వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయబోచున్నది. Amen. ഒരു കുഞ്ഞ് ജനിച്ചു വീഴുമ്പോൾ ఒక కుమారుడు జన్మించి ఉన్నప్పుడు മരണത്തിലേക്ക് നടന്നുകൊണ്ടിരിക്കുക. మరణములోనికి నడటము జరుగుచూ ఉన్నది. Yes or no?
అవునా కాదా? ఒక శిశు జన్మించిన తర్వాత మరణము వైపుగా నడవటం జరుగుతున్నది. 40, 50, 70, 80, 90 വർഷം കഴിയുമ്പോൾ മരിച്ചേ പറ്റൂ. 40, 60, 50, 90 సంవత్సరాలు అయితే దాని తర్వాత ఖచ్చితంగా మరణించాల్సిందే. എങ്ങോട്ടാണ് നടക്കുന്നത്? ఎటువైపు నడుస్తున్నారండి? മരണത്തിലേക്ക്. మరణము వైపు నడుస్తూ ఉన్నారు. എന്നാൽ യേശുവിൽ വിശ്വസിച്ചവർ కానీ యేసయ్యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు മരണത്തിലേക്ക് കടക്കാതെ వాళ్ళు మరణములోనికి నడవకుండా ജീവനിലേക്ക് జీవములోనికి అడుగు పెడుచున్నారు. That is a soil life. అదే జోయే జీవమై ఉన్నది. Hallelujah. Hallelujah. ഈ ജീവന്റെ പ്രത്യേകതയാണ് ഇന്ന് രാത്രി നമ്മൾ കേൾക്കാൻ പോകുന്നത്. ఈ జీవముకున్నటువంటి ప్రత్యేకత గురించి రాత్రి మనం వినబోతూ ఉన్నాము. റെഡിയാണോ കേൾക്കാൻ? మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారండి? Yes. ഇതെങ്ങനെയാണ് നിങ്ങൾക്ക് ലഭിച്ചത്? మరి ఇది మీకు ఏ విధంగా లభించినది? യേശുവിൽ വിശ്വസിച്ചപ്പോൾ. యేసయ్యందు విశ్వాసం ఉంచుటను బట్టి. ഇത് യേശുവിൽ ഉണ്ടായിരുന്ന ജീവനാണ്. ఇది యేసయ్యలో ఉన్నటువంటి జీవము. യേശുവിൽ വിശ്വസിച്ചപ്പോൾ యేసయ్యందు విశ్వాసం ఉంచినప్పుడు അത് എന്നിലേക്ക് ലഭിച്ചു. అది నాలోనికి లభించటం జరిగింది. എന്റെ ചോദ്യം, నా యొక్క ప్రశ్న, നിങ്ങൾക്ക് ആ ജീവൻ ഉണ്ടോ? మీకు ఆ జీవం ఉందండి? Yes. 1, 2, 3 Yes. 1, 2, 3 ముగ్గురికి ఆ జీవం ఉందంట. 40 പേർക്കുണ്ട്. 40 మందికి ఉన్నది ఆ జీవం. നിങ്ങൾക്ക് ആ ജീവൻ ഉണ്ടോ? మీకు ఆ జీవం ఉందండి? ഇപ്പൊ 60 പേർക്കുണ്ട്. ఇప్పుడు 60 మందికి ఉన్నది ఆ జీవం. നിങ്ങൾക്ക് ആ ജീവൻ ഉണ്ടോ? మీకు ఆ జీవం ఉన్నదా? Yes. Hallelujah. Hallelujah. Okay. Can I go little deeper? Yes. కొంచెం లోతుగా వెళ్ళమంటారా? 1, 2, 3 3 പേര് പറഞ്ഞു. ఒక ముగ్గురు మాత్రమే చెప్పారు. Yes. Okay. First John chapter number 5. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయము. അതിന്റെ 11ാമത്തെ വാക്യം. 11వ వచన భాగాన్ని చూద్దాం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. എല്ലാരും അത് എടുത്തോ? అందరు తీశారండి మీ పరిశుద్ధ గ్రంథంలో? చూశారా ఆ వాక్యాన్ని? First John chapter 5 verse 11. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచన భాగము. ആ സാക്ഷ്യമോ ദൈവം നമുക്ക് നിത്യജീവൻ തന്നു. దేవుడు మనకి నిత్య జీవాన్ని కలుగు చేశాడు. അവിടെ തരുമായിരിക്കുമെന്നാണോ, ചിലപ്പം തരുമെന്നാണോ, ചിലപ്പം കിട്ടുമെന്നാണോ, അത് ഓൾറെഡി തന്നെന്നാണോ? అక్కడ రాయబడింది అది ఇస్తాడు అనా, ఇవ్వబోతాడు అనా, లేక ఇచ్చాడు అని రాయబడి ఉందా? ఇచ్చాడు. നിജു പാസ്റ്റർ വരുമായിരിക്കും, അതിന്റെ അർത്ഥം വന്നെന്നാണോ? నిజు పాస్టర్ వస్తాడు, దానికి అర్థం వచ్చాడు అని అర్థమా? നിജു പാസ്റ്റർ വന്ന ഞാൻ నిజు పాస్టర్ అంటే నేనండి అయ్యగారు. ഞാൻ വരുമായിരിക്കും, నేను రాబోతున్నాను, ചിലപ്പം വന്നേക്കുമായിരിക്കും, ఒకవేళ రాబోతాను, ഓർ ഞാൻ വന്നു. నేను వచ్చాను. അതിന്റെ അർത്ഥം దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే ഞാൻ ഇവിടെ ഉണ്ട്. నేను ఎక్కడ ఉండి ఉన్నాను అని. അതേ വാക്യം പറയുന്നു, అదే వాక్యం చెబుతుంది ఏమిటంటే ലൈഫിനെ തന്നു. ఆ జీవమును ఇవ్వటము జరిగినది. തന്നു, ఇచ్చాడు, ఆ జీవమునిచ్చాడు. ഞായറാഴ്ച ആരാധനയ്ക്ക് വരുന്നോ നോക്കട്ടെ, ఆదివారం ఆరాధన వస్తారని చూద్దాం, സ്വത്രാഴ്ച ഇടുവോ നോക്കട്ടെ, ఆ కానుకేస్తారేరో చూద్దాం, ചിലപ്പം തരുമായിരിക്കും, ఏమో ఇస్తారేమో, ചിലപ്പം തന്നേക്കുമായിരിക്കും, మేబీ ఒకవేళ ఈకొని ఉంటారో ఇస్తారో ఏమో. మరి അല്ലല്ല, ഓൾറെഡി തന്നു. ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాడు మనకి. Yes. ഓ ഹല്ലേലൂയ, హల్లెలూయా. ഓൾറെഡി തന്നിട്ടുണ്ട്. ఇవ్వటమే జరిగింది మనకు ఆల్రెడీ. അടുത്തിരിക്കുന്നവർ കൈ കൊടുത്ത് പറഞ്ഞാട്ടെ, మీ పక్కన ఉన్న వాళ్ళకి చెయ్యిచ్చి చెప్పండి, ലൈഫ് ഈസ് ഓൾറെഡി ഇൻ യു. ఆ జీవము నీలో ఉండి ఉన్నది. ലൈഫ് ഈസ് ഓൾറെഡി ഈസ് ഇൻ യു. ఆ జీవము నీలోనే ఉండి ఉన్నది. ആമേൻ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ 12 verse number 12. 12వ వచనాన్ని చూద్దాం. First John chapter 5 verse 12. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. దేవుని కుమార్, ഇതിനൊരു പ്രത്യേകതയുണ്ട്. దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ഇത് ആർക്കാണ് ഉള്ളത്? ఇది ఎవరికి ఉన్నది? പുത്രനുള്ളവന് ജീവനുണ്ട്. కుమారులో ఉన్నటువంటి వారికి జీవం ఉన్నది. ഒന്നുകൂടെ പറ. కుమారులో ఉన్న వారికి జీవం ఉన్నది. Yes. ആർക്കായി ജീവനുള്ള? ఈ జీవము ఎవరికి ఉన్నదండి? Sons.
പുത്രൻ ആർക്കുണ്ടോ അവർക്കാണ് ജീവൻ. కుమారుడు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి ఆ జీవం ఉండి ఉన్నది. അയ്യോ പാസ്റ്ററെ, ജീവന ഞങ്ങളുടെ വീട്ടിന്റെ അപ്പുറത്തെ പുഷ്പയ്ക്ക് ജീവൻ ഉണ്ടായിരുന്നല്ലോ, സ്വാതിക്ക് ജീവൻ ഉണ്ടല്ലോ. ఓ అయ్యగారు, మా ఇంట్లో ఉన్నటువంటి ఆ పువ్వుకి జీవం ఉంది కదా, స్వాతికి జీవం ఉంది కదా. ആ ജീവനല്ല, ఆ జీవము కాదండి, സോയെ. జోయే. പുത്രനുള്ളവർക്ക് സോയെ ഉണ്ട്. కుమారుడు కలిగినటువంటి వారికి ఆ జోయే జీవం ఉన్నది. പുത്രൻ ഇല്ലാത്തവർക്ക് സോയെ ഇല്ല. కుమారుడు లేనటువంటి వారికి ఆ జోయే జీవం లేదు. Verse number 12. 12వ వచనము, പുത്രനുള്ളവർക്ക് ജീവനുണ്ട്, దేవుని కుమారుని యందు ఉన్న వారికి జీవం ఉన్నది, പുത്രൻ ഇല്ലാത്തവർക്ക് ജീവനില്ല. కుమారుడు లేనటువంటి వారికి జీవము లేదు. ആമേൻ. ఆమేన్. ഇനി 13ാമത്തെ വാക്യം ഉറപ്പിക്കുകയാണ്. అక్కడ 13వ వచనము స్పష్టంగా సెలవిస్తుంది, പുത്രന്റെ നാമത്തിൽ വിശ്വസിക്കുന്ന നിങ്ങൾക്ക് ഞാൻ ഇത് എഴുതിയിരിക്കുന്നത് ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారి కొరకు ఇది రాయబడి ఉన్నది, നിങ്ങൾക്ക് ജീവനുണ്ടെന്ന് നിങ്ങൾ അറിയേണ്ടതിനാണ്. మీకు జీవం ఉన్నదని మీకు తెలియటము కోసం ఉన్నది. He repeat again. మరలా దాన్ని చెప్పుటము జరుగుచూ ఉన్నది. Why I wrote this letter to you? నేను ఈ యొక్క పత్రికను మీకు ఎందుకు రాస్తున్నాను అంటే, You should know మీరు తెలుసుకోవాలని, you have the life of God is inside of you. ఆ దేవుని జీవము నీలో ఉందని తెలుసుకోవాలని మరలా ఈ పత్రిక నీకు రాయటము జరుగుచున్నది. Oh hallelujah. హల్లెలూయా. ആ ജീവൻ അവന്റെ പുത്രനിൽ ഉണ്ടായിരുന്നു. ఆ యొక్క జీవము ఆయన కుమారుడి యందు ఉండి ఉన్నది. അതേ ജീവൻ നിന്റെ മേലുണ്ട്. అదే జీవము నీలో కూడా ఉండి ആ ఉన్నది. ജീവനിലാണ് നീ ഇരിക്കുന്നത്. ఆ యొక్క జీవములో నీ ఉండి ఉన్నావు. ആമേൻ. ఆమేన్. ആ ജീവൻ നിന്റെ അകത്തുണ്ട്. ఆ యొక్క జీవము నీలో ఉన్నది. അപ്പം നിങ്ങളുടെ അകത്തൊരു ജീവനുണ്ട്. మీ లోపల ఒక జీవం ఉన్నది. അത് ആരുടെ ഉള്ളിലുണ്ടായിരുന്ന ജീവനാണ്? అది ఎవరిలో ఉన్నటువంటి ఆ జీవము? യേശുവിൽ ഉണ്ടായിരുന്ന ജീവൻ. యేసయ్యలో ఉన్నటువంటి ఆ జీవము. എന്താണ് യേശുവിന്റെ മേലുണ്ടായിരുന്ന ജീവന്റെ പ്രത്യേകത? ఆ యేసయ్యలో ఉన్నటువంటి ఆ జీవముకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? Ask your neighbor. మీ పక్కన వారిని అడగండి. What is the speciality of the life of Jesus? యేసయ్య జీవముకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? Ask again. మరలా అడగండి మీ పక్కన వారిని. What is the speciality of a soil life? జోయలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? Can I tell or? Yes. నన్ను చెప్పమంటారా, ఆగమంటారా? ఇక్కడ చెప్పండి. Okay. ഞാൻ പറയാത്ത എന്തെങ്കിലും കൂടെ പറഞ്ഞു ഇല്ല. യോഹന്നാൻ 10ാം അധ്യായം. యోహాను సువార్త 10వ అధ్యాయము. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. What is the speciality of soil life? ఆ జోయే జీవానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? Are you ready to hear? వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Yes. John chapter 10 verse 17. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచన భాగాన్ని చూద్దాం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను పంపించుచున్నాడు, ప్రేమించుచున్నాడు. 18. అక్కడ 18వ వచనం చూద్దాం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేను దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. ఆమేన్. സോയിൽ ലൈഫിന്റെ പ്രത്യേകത, ఆ జోయే జీవానికి ఉన్నటువంటి ప్రత్యేకత. എത്ര പേർ വിശ്വസിക്കുന്നു നിങ്ങളുടെ അകത്ത് ആ ജീവൻ ഉണ്ടെന്ന്? ఎంతమంది విశ్వసించుచున్నారు ఆ జీవం మీలో ఉందని? വാവ്. ഇപ്പൊ കൂടുതൽ പേര് കൈവക്കി. ఇప్పుడు చాలా మంది చేయి పైకెత్తారు. ആമേൻ. ഒന്നുകൂടെ കൈ ഉയർത്തി പറഞ്ഞു. మరొకసారి కూడా చేయి పైకెత్తుదాం. പറഞ്ഞാട്ടെ అందరూ చెప్పండి. I have the same life. అదే జీవము నాకున్నది. I receive from Jesus. యేసయ్య నుండి నేను పొందుకొని ఉన్నాను. Because he is my savior. ఆయన నా రక్షకుడై ఉన్నాడు. He is my Lord. ఆయన నా ప్రభువై ఉన్నాడు. Hallelujah. Hallelujah. Amen. Amen. ఆ జీవന്റെ ప్రత్యేకత, ఆ జీవముకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే വളരെ ശ്രദ്ധിക്കണം. చాలా శ్రద్ధ కలిగి వినాలి. ഇവിടം കൊണ്ട് നിങ്ങളുടെ ലൈഫ് തിരിയും. ఎక్కడి నుంచి మీ జీవితంగా తిరగబోతున్నది. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? Everybody say. అందరూ చెప్పండి. Everybody say. అందరూ చెప్పండి. John యోహాను 10. యోహాను సువార్త 10వ అధ్యాయము 18. 18వ వచనము. Is the key. ఆ తాళం. Is the key. ఆయన తాళమై ఉన్నాడు. What is the key? ఆ తాళం ఏమి తాళం అండి? ആർക്കും അതിനെ എടുത്തു കളയാൻ പറ്റുകയില്ല. ఆ తాళమును ఎవరు తీసుకొని పక్కన పడేయడానికి సాధ్యము కాదు. എന്താ എടുത്തു കളയാൻ പറ്റാത്തെ?
ఏమి తీసి పక్కన పడేయలేరండి? എന്റെ ജീവനെ నా యొక్క జీవమును ആർക്കും എടുത്തു കളയാൻ പറ്റുകയില്ല. ఎవరు కూడా తీసి పక్కన పెట్టలేరు. അതിന്റെ అర్థం దానికున్న అర్థం ఏమిటంటే എന്റെ മേലുള്ള ജീവന, నా మీద ఉన్నటువంటి ఆ ప్రాణము, നിജുവിന്റെ മേലുള്ള ജീവന, ఆ నిజు గారిలో ఉన్న ఆ జీవము, രാജു గారుండ മേലുള്ള ജീവന, రాజు గారిలో ఉన్నటువంటి ఆ జీవము, പ്രേം പാസ്റ്ററുടെ മേലുള്ള ജീവൻ ప్రేమ్ పాస్టర్ మీద ఉన్న జీవము, യേശുവിന്റെ ജീവനാണ്. అది యేసయ్య జీవమై ఉన్నది. ആ ജീവന്റെ പ്രത്യേകത ఆ జీవానికి ఉన్న ప్రత్యేకత ആർക്കും ఎవరు కూడా ആർക്കും ఎవరు కూడా ആർക്കും ఎవరు కూడా Come on, come on. ആർക്കും ఎవరు కూడా ആർക്കും ఎవరు కూడా Oh, Rababa Shikatabala. Nobody can take it. Yes. అయ్యో ఎవరు కూడా జీవాన్ని తీసుకోలేరు. No power can take it. ఎటువంటి శక్తి కూడా దాన్ని No తీయలేదు. sickness can take it. ఏ బలహీనత కూడా జీవాన్ని No తీసుకోలేదు. COVID can take it. ఏ ఒక్క శక్తి కూడా దాన్ని తీసుకోలేనే లేదు. ഇത് ഞാൻ കേരളത്തിൽ നിന്ന് കൊണ്ടുവന്നാണോ നിങ്ങളുടെ ബൈബിളിലുണ്ടോ? ఇది నేను కేరళలో నుండి తీసుకొని వచ్చానా లేకపోతే మీ బైబిల్లో కూడా ఉందా? మా బైబిల్లో కూడా ఉంది. Tell your neighbor. మీ పక్కన వాళ్ళకి చెప్పండి. Tell to them. వాళ్ళతో వాళ్ళ వైపు తిరిగి చెప్పండి. ఓహో you have the soil life. You నీకు have the జోయే Zoe జీవం life. ఉంది. It means దానికి It అర్థం means ఏమిటంటే nobody can take your life. ఆ యొక్క Nobody జీవముని can ఎవరు take కూడా your life. తీసుకోలేరు. Hey! Shakata Prabhasiyadana. Lakati Prabhasham Dhanari. യേശു പറയുകയാ. యేసయ్య చెప్తున్నాడు ఇక్కడ. അങ്ങനെയല്ലേ നിങ്ങൾ ബൈബിളിൽ എഴുതിയേക്കുന്നത്? మీ బైబిల్లో ఆ విధంగా నేను రాసుంది. Yes. ఎస్ ఆర్ నో? Yes. യേശു പറയുകയാ, యేసయ్య ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే എന്റെ ജീവന്റെ മേൽ నా యొక్క ప్రాణము మీద എനിക്ക് അധികാരമുണ്ട്. నాకు అధికారం ఉన్నది. അതിനെ കൊടുക്കണമെങ്കിലും దాన్ని ఇవ్వాలి అన్నా അതിനെ എടുക്കണമെങ്കിലും. దాన్ని తీసుకోవాలన్నా కూడా Tell to your neighbor. మీ పక్కన వాళ్ళకి చెప్పండి. ഓഹോ ఓహో കൊടുക്കാനും ఈ- എടുക്കാനും తీసుకోవటం కోసం ആ, చెప్పండి, అందరూ చెప్పండి. കൊടുക്കാനും ఇవ్వటం కోసం എടുക്കാനും తీసుకోవడం కోసం అలాగేనా? మరలా చెప్పండి. കൊടുക്കാനും ఇవ్వటానికి ആ తీసుకోవడానికి. കൊടുക്കാനും എടുക്കാനും. ఇవ్వటానికి తీసుకోవడానికి. മുമ്പിലും പുറകെ ഇരിക്കുന്നവരോട് പറഞ്ഞാട്ടെ. మీ ముందున్న వాళ్ళకి వెనుకున్న వాళ్ళకి చెప్పండి ఈ మాట. അയ്യോ അയ്യോ ബ്രദറെ, అయ్యో అయ్యో బ్రదరే, അയ്യോ അയ്യോ ബ്രദറെ, అయ్యో అయ్యో సహోదరుడా, അങ്ങനൊന്നും പറയല്ലേ. అలా ఏం చెప్పొద్దు. ബൈബിൾ സേസ്. బైబిల్ సెలవిస్తుంది. ഓക്കേ, യേശു മരിച്ചത് എങ്ങനെയാ? యేసయ్య ఏ విధంగా మరణించాడు? തലേ മുൾക്കിരീടം അടിച്ചു, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబట్టడం జరిగింది, ചാട്ടവാർ കൊണ്ട് അടിച്ചു, కొరడాలతో కొట్టడం జరిగింది, വിലാപ്പുറത്ത് കുത്തി, బల్లెముతో డొక్కలో పొడవటం జరిగింది, കൈയും കാലും ക്രൂശിച്ചു, ఆ కాళ్ళు చేతులు సిలవేయటం జరిగింది, രക്തമെല്ലാം ഒഴുകി. రక్తం అంతా కారిపోయింది. അങ്ങനെയാണോ മരിച്ചേ? అలాగా ఆయన మరణించింది. പടയാളികളാണോ യേശുവിനെ കൊന്നേ? అధికారుల ఆ యొక్క బంట్రోతుల యేసయ్యని, സോൾജേഴ്സ് ఆ പടയാളികൾ. యొక్క సైనికుల ఆ యేసయ్యను చంపింది. ഹെരോദാവാണോ കൊന്നേ? హేరోదా యేసయ్యను చంపింది. പീലാത്തോസ് ആണോ യേശുവിനെ കൊന്നേ? పిలాతా యేసయ్యను చంపింది. Ask your neighbor. మీ పక్కన వాళ్ళని అడగండి. യേശു എങ്ങനെയാ മരിച്ചേ? మరి యేసయ్య ఏ విధంగా మరణించాడు? ఆయన చెప్పింది ఏమిటంటే సమాప్తమైనది, నా ప్రాణము నీ చేతులకు అప్పగించుచున్నాను. അത് പറഞ്ഞിട്ട് అది చెప్పిన తరువాత അവൻ പ്രാണനെ ഏൽപ്പിച്ചു കൊടുത്തു. ఆయన ప్రాణమును అప్పగించుకోవటం జరిగింది. Tell to your neighbor. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, യേശു എങ്ങനെയാ മരിച്ചേ? యేసయ్య ఏ విధంగా మరణించాడు? యేసయ్య ఏ విధంగా యేసయ్య ఏ విధంగా మరణించాడు? యేసయ్య ఏ విధంగా మరణించాడు? എങ്ങനെയാ മരിച്ചേന്ന് പറയാൻ ఎలా మరణించాడని చెప్పండి. അത് തന്നെ ചോദിക്കുവാന്നു. ఆ, യേശു മരിച്ചോ? యేసయ్య మరణించాడా? നിങ്ങളോട് ചോദിക്കുന്നത് യേശു മരിച്ചോ? మరచు എങ്ങനെയാ మరిచే? ఎలాగ మరణించాడు? പറയാൻ പറ. అందరూ మీరు ఈ విధంగా అడగండి, యేసయ్య ఎలాగూ మరణించాడు? యేసయ్య ఎలాగ మరణించాడు? యేసయ్య ఎలాగూ మరణించాడు? యేసయ్య ఎలాగ మరణించాడు? How Jesus died. యేసయ్య Tell the answer to your neighbor. మీ పక్కన వాళ్ళకి సమాధానం చెప్పండి, ఎలాగూ చనిపోయాడు అనేది.
ఆయన ప్రాణమును సమస్తమును సమాప్తము చేసి ఆయన ప్రాణమును అప్పగించుకున్నాడు. కారణం ఏమిటంటే സൈന്യത്തിന് യേശുവിനെ കൊല്ലാൻ പറ്റുകയില്ല. ఆ సైనికులు యేసయ్యను చంపడానికి సాధ్యము కాదు. അധികാരികൾക്ക് യേശുവിനെ കൊല്ലാൻ പറ്റില്ല. అధికారులకు యేసయ్యను చంపడం సాధ్యము కాదు. യേശു മരിച്ചത് యేసయ్య మరణించినది തീർന്നെന്ന് പറഞ്ഞു കഴിഞ്ഞപ്പോഴാ, సమాప్తమైనదని చెప్పిన తరువాత మరణించాడు. ഏൽപ്പിച്ചു കൊടുത്തപ്പോഴാ, ఆయన చేతులకు అప్పగించిన తరువాత മാർച്ച് മാസം 17 രാത്രിയിൽ మార్చి నెల 17వ తారీఖు రాత్రి ഈ സത്യം നിങ്ങൾ അറിയണം. ఈ యొక్క సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. വിശ്വസിച്ചാലും ഇല്ലെങ്കിലും, విశ్వసించినా విశ్వసించకపోయినా, നീ പറയുന്നതും വരെ മരണം നിന്നെ തൊടത്തില്ല. నీవు చెప్పే అంతవరకు నిన్ను మరణము తాకనే తాకదు. నువ్వు చెప్పే అంతవరకు, నువ్వు పలికే అంతవరకు కూడా మరణము That is the power of Christianity. అదే క్రైస్తవులకు ఉన్నటువంటి That is the శక్తి. power of the life of Jesus. ఆ యేసయ్య జీవముకు ఉన్నటువంటి ప్రత్యేకత అది. I am seeing tonight the life of God is moving around this building. నేను చూస్తున్నా ఆ దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో సంచరించటం. The same life is inside of you. అదే జీవం మీ అందరిలో ఉన్నది. Thank you Lord. వందనాలు ప్రభువా. ആ എഴുന്നേറ്റ് നിന്നവർ മൊത്തം, ఆ నిలుచున్న వాళ్ళందరూ కూడా, ആ നിൽക്കുന്നവർക്കെല്ലാം കൈ എടുത്ത് പറഞ്ഞാട്ടെ, ఆ ఉన్న వాళ్ళందరూ కూడా చెయ్యిచ్చి చెప్పండి, ജീവനും മരണവും നിന്റെ നാവിന്മേലാണ്. జీవ మరణములు నీ నోట ఉన్నవి, జీవ మరణములు నీ నాలుకలో ఉన్నవి. Are you ready to receive the prophetic word? Yes. ప్రవచనాత్మకమైనటువంటిది పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Yes. ബിനി പാസ്റ്ററുടെ ഫാമിലി ചോദിച്ചാൽ മതി. ഞങ്ങളുടെ കേരളത്തിലെ ആളുകൾ പറയും, എന്നാന്നറിയത്തില്ല ബ്രദറെ, പോയല്ലേ പറ്റൂ. ఆ కేరళలో ఉన్న వాళ్ళు ఏమని చెబుతారంటే, అయ్యా సహోదరుడు, ఏ విధంగా అయినా పోతేనే సాధ్యం కదా, పోక తప్పదు కదా. അതിനുള്ള പാട്ടുകളും ഉണ്ട്, దానికి సంబంధించినటువంటి పాటలు కూడా ఉన్నవి. അത് തന്നെ അങ്ങ് പാടുകയാണ്. అదే విధంగా పాడుతుంటారు. ഇന്ന് കാണും നാളെ വാടും పూవినే పోలే, ఈ రోజు చూస్తాము రేపు చూస్తాము ఒక పువ్వులాగా. അത് നിനക്ക് പാടാനുള്ളതല്ല, అది మీరు పాడటానికి ఉన్న పాటలు కాదు. You believe or not, నువ్వు విశ్వసించినా విశ్వసించకపోయినా, you called out for rain. నువ్వు ఒక పొందుకోవడం Sakata prabhachana, lakati prabha sokotadia, reka prabhyantanasia, power of the life. ఆ యొక్క జీవము. Hallelujah. హల్లెలూయా. ചില ആളുകൾ പറയും, కొందరు వ్యక్తులు చెబుతూ ఉంటారు, I have sugar 430. 430 ఉన్నది నాకు షుగరు. BP is not good. నా బీపీ మంచిగా లేదు. ഭയങ്കര ഗമയിലാ പറയുന്നേ. ఎలా చెప్తారు? భయంకరంగా గర్రాతో చెప్తారు. But after tonight, కానీ ఈ రాత్రి తరువాత you are going to say like this, నువ్వు ఈ విధంగా చెప్పబోతున్నావు, I have the life of God is inside of me. ఓ దేవుడు నాలో ఉన్నాడు, ఆయన జీవము నాలో ఉన్నది. You are not promote your sugar or BP. You are going to say to your neighbors, I have the life of God is in me. మీరు నాకు షుగర్ ఉంది, ఆ బీపీ ఉందని చెప్పరు, కానీ ఆ దేవుని జీవము నాలో ఉన్నదని మీరు చెప్పబోతున్నారు. I feel the fire anointing of the Holy Ghost. అభిషేకం మన మధ్యలో ఉండటం నేను చూస్తున్నాను. Rabala Shantana Rabalaba. Give a high five to your neighbor. మీ పక్కన వాళ్ళకి హైఫై ఇచ్చి చెప్పండి. You have give a high five to your neighbor. మీ పక్కన వాళ్ళకి ఒక హైఫై ఇచ్చి చెప్పండి, Life of God is in me. దేవుని యొక్క జీవము నాలో ఉన్నది, దేవుని జీవము నాలో ఉన్నది. దేవుడి జీవం నాలో ఉన్నది. Brother, సహోదరుడా, ബൈബിളിൽ ഉണ്ടല്ലോ, బైబిల్లో ఇవన్నీ ఉన్నాయా? ഏറിയാൽ 70. ఏరియాలో ఒక 70 70 సార్లు, ഇല്ലെങ്കിൽ 80. లేదంటే ఒకవేళ జీవం ఈ జీవం ఉందంటే 70 సంవత్సరాలు, లేదంటే అధికమైంది ఒక 80 సంవత్సరాలు. అదే 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 వరించటం. గమనించినట్లయితే నా యొక్క జీవము 70 సంవత్సరాలు, మరీ అధికమైతే ఒక 80 సంవత్సరాలు అంతే. ബൈബിൾ പറയുന്നല്ലോ, ఇది బైబిలే సెలవిస్తుంది కదా. మరి അതേത് സങ്കീർത്തനത്തിലാ? అది ఏ కీర్తన గ్రంథంలో ఉన్నది? Tell me. చెప్పండి, కీర్తనల గ్రంథంలో ఉన్నది ఏ కీర్తన? 90. Very good. చప్పట్లు కొట్టండి. But the next chapter, కానీ తర్వాత అధ్యాయము 91, 91వ అధ్యాయము finish by these words. ఆ యొక్క మాటలు ముగించబడి ఉన్నది. I will satisfy with you, Lord.
సమృద్ధి కలిగి ఉన్నాను. మహోన్నతుని చోటున నేను నివసించదు అని చెప్పబడ్డది. Come on, church. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని I will satisfy you. నేను నీ యందు సంతృప్తి పడి ఉంటాను. Come here, pastor. అయ్యా అయ్యగారు ఇక్కడికి రండి పాస్టర్ గారు. I will satisfy with you long life. ఆ యొక్క నిత్య జీవంలో నేను సాటిస్ఫై అయి ఉంటాను. Hey, did you understand, man? మీకు అర్థమైందా నేను చెప్పింది? మోస మరిచప్పో మోషే మరణించిన తరువాత డెత్ సర్టిఫికెట్ ఎడిది. అక్కడ డెత్ సర్టిఫికేట్ రాయటం జరిగింది. ഇവിടെ ഡെത്ത് സർട്ടിഫിക്കറ്റ് എഴുതോ? ఉండు. ഹാർട്ട് ഡാമേജ് ആയി, ബ്രെയിൻ ഡാമേജ് ആയി ചത്തു. ఆ గుండెకే బలహీనత అయిపోయింది, అది ఇదైపోయింది, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది, చచ్చిపోయారని డెత్ సర్టిఫికేట్ రాయటం That జరుగుతుంది. is death certificate, right? అది డెత్ సర్టిఫికేట్, అవునా కాదా? But Moses' death certificate different. మోషే యొక్క డెత్ సర్టిఫికేట్ ఎలాగుందంటే డిఫరెంట్ గా ఉన్నది. കണ്ണിന്റെ കാഴ്ചശക്തി കുറഞ്ഞില്ല, కన్నుకున్నటువంటి ఆ శక్తి ఏమీ తగ్గలేదు, ദേഹബലം ക്ഷയിച്ചില്ല. దేహముకున్నటువంటి బలము కూడా తగ్గిపోలేదు. What a death certificate it is. ఎలాంటి రకమైనటువంటి డెత్ సర్టిఫికేట్ ఇది? കാഴ്ചശക്തി how many of you want that one? ఎంత మందికి అది కావాలి మీకు? കാഴ്ചശക്തി കുറഞ്ഞില്ല, ఆయన కను చూపు తగ్గలేదు, ദേഹബലം ക്ഷയിച്ചില്ല. దేహ బలం కూడా తగ్గిపోలేదు. Repeat again. కంటి చూపు కూడా బలం తగ్గలేదు, దేహముకున్న బలము కూడా తగ్గలేదు. జయ జీవము, జయ జీవము. Repeat. మరలా జయ జీవము. మోషే యొక్క కన్ను చూపు తగ్గలేదు, దేహానికున్న బలము తగ్గలేదు. Hallelujah. హల్లెలూయా. കണ്ണിന്റെ കാഴ്ചശക്തി കുറഞ്ഞില്ല, ఆయన కను చూపుకున్నటువంటి శక్తి తగ్గలేదు, ദേഹബലം ക്ഷയിച്ചില്ല. ఆయన దేహ బలము కూడా తగ్గిపోలేదు. కారణం ఏమిటి? ఓ చప్పట్ల కొడుతూ దేవుడి నామాన్ని మహిమపరచుదా. My message finished. నా యొక్క వాక్యం సమాప్తమైనది. Can I finish here? నన్ను ఇక్కడ ముగించమంటారా? Or can I go a little deeper? ఇంకా లోతుగా వెళ్ళమంటారా? Hallelujah. നിനക്ക് ദൈവം അധികാരം തന്നിരിക്കുകയാണ്. దేవుడు నీకు ఆ అధికారం ఇచ్చి ఉన్నాడు. Yes. ആവശ്യമില്ലാത്ത പാട്ടും ആവശ്യമില്ലാത്ത വാക്കൊന്നും നിനക്ക് വേണ്ട. అవసరం లేనటువంటి పాటలో అవసరం లేనటువంటి వాక్యాలు నీకు అవసరం లేదండి. ఆ మాటలు, వాక్కులు, നിനക്ക് തന്നിരിക്കുന്ന ആയുസ് മുഴുവനും నీకు కలుగు చేసినటువంటి సమస్త ఆయుష్ అంతటిని కూడా for the kingdom of God. అది దేవుని రాజ్యము కొరకు మాత్రమే. നിന്റെ അധ്വാനം, నీ యొక్క మంచి పని కార్యము, നിന്റെ സമ്പത്ത്, నీ యొక్క సంపద, നിന്റെ ആരോഗ്യം, నీ యొక్క ఆరోగ్యము, ഓരോ നിമിഷവും ఒక్కొక్క నిమిషము కూడా for the kingdom of God. అది దేవుని రాజ్యము కొరకై ఉండాలి. Can you repeat after 3 times with me? నాతో పాటు కలిసి ఒక 3 సార్లు దీన్ని రిపీట్ చేస్తారా, చెప్తారా? I have the life of God is in me. I have the life of God in me. Everybody. అందరూ I have కలిసి the life of God in me. Shabaraba I have the life of God in me. Rakatadalabas. I have the అందరూ life of స్వరమెత్తి God in me. దేవుని యొక్క జీవము నాలో ఉన్నది. God in me. దేవుని యొక్క జీవము నాలో ఉన్నది. దేవుని యొక్క జీవము నాలో ఉండి Life of ఉన్నది. God in me. Oh, thank you, Lord. వందనాలు ప్రభువా. Can I give a assignment homework? మీకు ఒక Yes. హోంవర్క్ ఇవ్వమంటారా? Yes. ഇപ്പോൾ എല്ലാം വർക്ക് ഫ്രം ഹോം ആണ്. ఇప్పుడు అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. Can I give a homework? మీకు ఒక హోంవర్క్ ఇవ్వమంటారా? Turn to your neighbor. మీ పక్క వారి వైపు చూడండి. പനി വരുമ്പോ జ్వరము వచ్చినప్పుడు പാരസെറ്റമോൾ పారాసెటమాల్ టాబ్లెట్ അല്ലെങ്കിൽ ഡോളോ లేదంటే డోలో 3 നേരം 3 సార్లు 3 పూట్లో ഇന്ന് ఈ రోజు ഈ ഗുളിക ఈ యొక్క మాత్రనే എല്ലാ ദിവസവും ప్రతిరోజు 3 നേരം 3 సార్లు. ഏതാണ് ആ ഗുളിക? ఏదండి ఆ మాత్ర టాబ్లెట్? ദൈവിക ജീവൻ എൻ്റെ അകത്ത്. దేవుని యొక్క జీవము నాలో ఉన్నది. So a life is in me. జయ జీవము నాలో ఉండి ఉన్నది. So a life is in me. జయ జీవము నీలో ఉన్నది. Oh, shabagata. జయ జీవము నాలో, ఆ జయ జీవము నీలో ఉండి ఉన్నది. మనందరిలో ఆ జయ జీవము ఉండి ఉన్నది. When you woke up in the early morning,
నువ్వెప్పుడైతే ఉదయం లేచి నడుస్తూ ఉంటావో confess this word. ఈ యొక్క మాటను నువ్వు కన్ఫెస్ చేసే విధంగా ఉండాలి, ఒప్పుకునే విధంగా ఉండాలి. Zoe, Zoe, life is in me. Zoe, 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 life is in me. Come on, Zoe. Zoe, Zoe, జీవం నాలో. Zoe, 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 జీవం నాలో. Hey, Zoe. Zoe, Zoe.